ఓం శ్రీమాత్రే నమః. భీష్మ ఏకాదశి విశిష్టతను గురించి చెప్పుకుంటున్నాం. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడు కనుక లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగిన సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లిపోతుందో అన్న సంశయంతో ఆజన్మాంతము పెళ్లి చేసుకోనంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. భీష్మునికి తాను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో శయ్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్మని వేడుకున్నాడు. భీష్ముడి జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోని తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించాడు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేణువులు స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని, ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యత ఉంది. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలు ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అలవాటు. భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజుని అంటారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతమవుతుందని ఓ నమ్మకం. అందుకనే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరినీ కూడా పూర్వీకుడే. ఆచార్యునిగా, భరతవంశంలోని ఆదిపురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. ఈ రోజున భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెప్తారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేయమని సూచిస్తారు. రథసప్తం నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచనని చేసి ఉంటారు. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకము అని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసుకోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలు జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. ఓం శ్రీమాత్రే నమః.